అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దువ్వాడ శ్రీనివాస్ దువ్వాడ వాణి మధ్య రాజీ కుదరడం లేదు. ఇద్దరి మధ్య వివాదం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. 5 డిమాండ్లను బంధువుల ముందు ఉంచారు వాణి. బంధువులు కూడా కలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు బంధువుల ముందు 5 డిమాండ్లను ఉంచారు. ఆ 5 డిమాండ్లను పరిష్కరిస్తేనే రాజీ పడతాను అని వాణి అంటున్నారు. తన ఇల్లు తనకు ఇస్తే తప్ప కుదిరేది లేదు అని వాణి అంటున్నారు. తన ఇల్లు తప్ప అన్ని ఇచ్చేస్తాను అని దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నారు. నిన్న రాత్రి వరకు దువ్వాడ వాణి వివాదంలో చర్చలు కొనసాగాయి. వాణి వైపు నుంచి ఆమె సిస్టర్స్ రేఖా రాధా వచ్చారు. దువ్వాడ శ్రీని వైపు నుంచి దువ్వాడ సోదరుడు శ్రీధర్ చర్చలు జరిపారు. వాణి డిమాండ్లపై ఇవాళ చర్చించే అవకాశం కనిపిస్తోంది. దువ్వాడ ఇంటి దగ్గర వాణి ఇంకా నిరసన కొనసాగిస్తూనే ఉంది. దువ్వాడ పెద్ద కుమార్తె దువ్వాడ వాణి ఇద్దరు కూడా దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు ఆందోళన చేస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ టెక్కలు వదిలి వెళ్ళిపోవాలి అనే డిమాండ్ కూడా దువ్వాడ వాణి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వేరొక మహిళతో టెక్కలలో అక్కడ తిరుగుతూ ఉంటే మా పరువు పోతుంది అనే అభిప్రాయాన్ని దువ్వాడ వాణి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాజేష్ కూడా మనకి అందుబాటులో ఉన్నారు. రాజేష్, ఏం జరుగుతోంది? ఇద్దరి మధ్య రాజీ కుదిరే అవకాశం కనిపిస్తోందా? ప్రస్తుతం అక్కడ రాఘవరావు ఉన్నట్టున్నారు. సార్, రాఘవరావు గారితో కూడా మాట్లాడదాం. ఎస్ సార్, అయితే ఈరోజు అయితే ప్రజెంట్ అయితే ఇంతవరకు అయితే రాత్రి కూడా చర్చలు అయితే జరిగాయి. ఆ గత రాత్రి జరిగినటువంటి చర్చల్లో ఇంతవరకు కూడా ఎటువంటి రాజీ అయితే రాలేదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనతో పాటు మాట్లాడడానికి ఆ ఫాదర్ అయితే రాఘవరావు గారు అయితే ఉన్నారు. రాఘవరావు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, చెప్పండి సార్, ఈరోజు ఎంతవరకు వచ్చినాయి, ఏంటి సార్ ఇది? ఈ చర్చలు ఎంతవరకు వచ్చింది సార్, కొంచెం చెప్పండి సార్. తెలీదు నాకు, ఏదో ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, ఆయనతో మాట్లాడేదో చెప్పా, టైం అడిగాడా, అంతకు మించి నాకేం తెలియదండి. అంటే 5 డిమాండ్లు ప్రధానంగా మీరు చేసామంటున్నారు. 5 డిమాండ్లు ఏంటంటే మీరు లేదు, లోపైకారిని ఇవన్నీ రోడ్డు మీద మేము మాట్లాడుకోవాల్సిన విషయాలు కావు. దయచేసి మాకు ఇప్పుడు పక్కన పెట్టండి. ఇవి ఇప్పటికే మేము ఇబ్బంది అయిపోతున్నాం. ప్లీజ్ వద్దమ్మా, మా పర్సనల్ ఇష్యూస్ మేము ఎలా చెప్తాం? అన్ని మీడియా ముందు చెప్పలేము కదా, ప్లీజ్. అంటే ప్రధానంగా అయితే 5 డిమాండ్లు అంటున్నారు కదా, 5 డిమాండ్లు ఏంటంటే దాని గురించి ఏమైనా చెప్పగలరా? చెప్పారు డిమాండ్లు, నాకు తెలియవండి, తెలియవు నాకు. ఇవన్నీ ఎందుకు బయటకు మేము ఎక్స్పోజ్ చేసుకోవడం? అది మా అంటే ఆ గ్రానైట్ కంపెనీ కావచ్చు, అలాగే పాత ఇల్లు కావచ్చు, దానికి సంబంధించినటువంటివి లావాదేవీలు ఇష్యూస్ కూడా ఉన్నాయని చెప్తున్న పరిస్థితి ఫ్యామిలీ మెంబర్స్ పెట్టారు. ఏటవుతుందో వాళ్ళ నుండి రిప్లై రాలేదు, మేము చెప్పాల్సింది చెప్పాం. అంతకు మించి వీఆర్ వెయిటింగ్ వాట్ విల్ హ్యాపన్, అంతేగాని అంతకు మించి నాకేం తెలియదు. రాఘవరావు గారు నమస్తే అండి. రాఘవరావు గారు, మీ కుమార్తె కాపురంలో మీరు నిప్పులు పోస్తున్నారా? రాఘవరావు గారు, నిజమా? దువ్వాడ శ్రీనివాస్ అంటే మీ కుమార్తె కాపురంలో మీరు నిప్పులు పోస్తున్నారా? రాఘవరావు గారు, ఒకసారి దువ్వాడ వాణి ఫాదర్ రాఘవరావుతో మనం మాట్లాడదాం. దువ్వాడ శ్రీనివాస్ చెప్తూ ఉన్నారు, మొదటి నుంచి కూడా పెళ్లి ఇష్టం లేదు కాబట్టి ఆయన కాపురాన్ని చెడగొట్టే ప్రయత్నం చేశారు రాఘవరావు అని దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నారు. దువ్వాడ వాణి మాధురిని తనకు ఎరగా వేశారు దువ్వాడ వాణి అని దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నారు. ఇప్పుడు దువ్వాడ వాణి 5 డిమాండ్లను పెట్టారు, అందులో ఇల్లు కూడా ఇచ్చేయాలి అని. దువ్వాడ శ్రీనివాస్ అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, ఇల్లు ఇవ్వడానికి మాత్రం సిద్ధంగా లేదు. శ్రీనివాస్ గారు తెలియదు. నేనే రాఘవరావు గారు వల్ల తెలియదు సబ్జెక్ట్ మీద రాఘవరావు గారు మేము పెట్టలేదు. చుట్టాలు వచ్చారు బంధువులు, వాళ్ళు డిస్కస్ చేసుకొని పెట్టారు. నాకు డిమాండ్ల గురించి కూడా తెలియదు. నేను ఫోన్ ఇవ్వండి. అంటే ఇక్కడ వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు, ఒకసారి బంధువులు అయితే తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటండి? మేము వైజాగ్ నుండి వచ్చాం సార్. వైజాగ్ నుండి వచ్చాం కానీ అంటే యాక్చువల్గా ఇక్కడ మాకు ఇంకేం విషయాలు తెలియవు. నో అవుట్కమ్ ఫ్రమ్ ఎనీబడి, జస్ట్ ఇది అంటే మోరల్ సపోర్టింగ్ కోసం వచ్చాం. పక్కనే వాణి కూడా ఉన్నారు. వాణికి మీరు చెప్పండి అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? మేము వైజాగ్ వచ్చారు, మా వారు నేను ఇద్దరు వచ్చాను. అమ్మ ఒకసారి మాట్లాడమ్మా.
ఒకసారి మాట్లాడారు ఒకసారి రోడ్డుపై పట్టడానికి మీ యాంకర్ గారు ఆల్రెడీ రోహిత్ గారు ఉన్నారు. వాణి గారు ఈ ఒక్కదానికి సమాధానం చెప్పండి. మీరు ఎరగా వేశారా మాధురిని? వాణి గారు మీరు మాధురిని ఎరగా వేశారా? వాణి గారు అలా కాదు, శ్రీనివాస్ ఏమన్నారంటే మీరు మాధురిని ఎరగా వేశారంటున్నారు. వాణి గారు ప్లీజ్ ఇట్ ఈస్ రిక్వెస్ట్ ప్లీజ్ డోంట్ టేక్ మై వాణి గారు మీరు శ్రీనివాస్ కి మాధురిని ఎరగా వేశారా? నిజమా? పర్సనల్ ఇష్యూస్. వాణి గారు మీరు శ్రీనివాస్ కి మాధురిని ఎరగా వేశారా? నిజమా? Sir, please, it is still on the road my issue. Please don't create more on this subject. I am requesting you. మీరు ఎక్కువగా దయచేసి మా సబ్జెక్ట్ ని రోడ్డు మీదకి తేకండి. ప్లీజ్ సార్, యూ హెల్ప్ మీ. మీరు మాకు చాలా సహాయం చేశారు. దయచేసి ప్లీజ్ డోంట్ టేక్ దిస్ సబ్జెక్ట్ ఆన్ టు ద రోడ్. ఐ ఎమ్ రిక్వెస్టింగ్ యూ ప్లీజ్. It's my request to all the media. And see, I don't want to tell any demands outside. ఒక సౌహృద్భావ వాతావరణంలో కాపురాన్ని నిలుపుకునే విధంగా ఇకపైన రోడ్డుపై లేకుండా ఏం చేద్దాం అనుకుంటున్నారు? I don't want to tell my personal life to everyone. Whatever it is, it should be secret. Please. అంటే శ్రీనివాస్ అంటున్నారు ఇల్లు తప్ప అన్ని ఇచ్చేస్తానంటున్నారు. వాణి గారు శ్రీనివాస్ అంటున్నారు ఇల్లు తప్ప అన్ని ఇచ్చేస్తానంటున్నారు. వాణి గారు శ్రీనివాస్ ఇల్లు తప్ప అన్ని ఇచ్చేస్తానంటున్నారు. వాణి గారు శ్రీనివాస్ ఇల్లు తప్ప అన్ని ఇచ్చేస్తానంటున్నారు. వాణి గారు అసలు తప్పెవరిది? శ్రీనివాస్ ఇల్లు తప్ప అన్ని ఇస్తానంటున్నారు. అంటే ఆయన టెక్కల్లో ఉండకుండా చేద్దాం అంటున్నారు అని అంటున్నారు. నిజమండి? శ్రీనివాస్ని టెక్కల్లో ఉండకుండా చేద్దామని మీరు అనుకుంటున్నారు అంటున్నారు. నిజమా? చాలా ఆరోపణలు చేశారు శ్రీనివాస్. దువ్వాడ శ్రీనివాస్ చాలా ఆరోపణలు చేశారు. ఆ ఒక్కదానికి క్లారిటీ ఇవ్వండి వాణి గారు. వాణి గారు ఒక్కదానికి క్లారిటీ ఇవ్వండి. వాణి గారు ఒక్క క్వశ్చన్ చాలా సార్లు చెప్పాను సార్. ప్లీజ్ మా సబ్జెక్ట్ నాకు ఒక్క క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వండి వాణి గారు. దయచేసి ఒక బ్రదర్ లాగా నేను అంటున్నాను. ఒక బ్రదర్ కి నేను చెప్తున్నాను. మీరు నాకు ఒక సిస్టర్ లాగా ఆలోచించండి. నా ఇష్యూస్ దయచేసి బయట ప్లీజ్ సార్, ఇట్ ఈస్ మై రిక్వెస్ట్. ప్లీజ్ బై యువర్ మీడియా టు ఆల్ మీడియా ఐ ఎమ్ రిక్వెస్టింగ్. రాఘవరావు గారు పక్కనే ఉన్నారండి. ఆయన కూడా మాట్లాడే వాళ్ళు దానికి యాక్సెప్ట్ చేయవలసిన ఆమె మేము డిమాండ్ ఆయన దానికి ఒప్పుకున్నాడో లేదు ఆయన కాడకండి. మరి దయచేసి వద్దు. రాఘవరావు గారు తొలి నుంచి మీకు శ్రీనివాస్ అంటే ఇష్టం లేదు కాబట్టి మీ కుమార్తె కాపురాన్ని రోడ్డును పడేసేలాగా మీరు చేశారు. ఇదంతా మాకు ప్రపంచమంతా చెప్పుకోవాలా ఇలాంటి వెధవ వేషాలకి వెధవ పనులు చేసి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది మీకు. ఎన్నాళ్ళ నుంచో మీరు ప్రజల్లోనే ఉంటున్నారు. రాజకీయాల వల్ల ఈ కంపంతా అయింది. ఇన్నాళ్ళ నుంచి మీరు ప్రజా జీవితంలో ఉన్నారు. రాజకీయాల వల్ల ఈ కంపంతా అయింది. మరి నాకేంటి మీకు బాధ అనిపిస్తుందా రాఘవరావు గారు? మాకు బాధ అనిపించే మేమేం మాట్లాడదలుచుకోలేదమ్మా. దయచేసి ఏమనుకోవద్దు. అంటే వాణి కాపురాన్ని ఎలా చక్కదిద్దుదాం అనుకుంటున్నారు? మీ కుమార్తె కాపురాన్ని టైం ఏంటి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ప్రతిదానికే టైం అమ్మా. మనం అనుకునేది టైం వచ్చినప్పుడు అవుతాయి. దానికి ప్రతిదానికి ఒక ఫిక్స్డ్ టైం ఉంటుంది. అంటే ఆల్రెడీ ఇప్పుడు మీరు టైం కోసమే కదా అక్కడ కూర్చున్నారు. ఇప్పుడు టైం వచ్చిందని అంటున్నారు కదా. ఇప్పుడు మేమేం లేదు. ఎందుకు పట్టినా మీ నోటికి శ్రమ నా నోటికి శ్రమ. దయచేసి శ్రీనివాస్ అంటున్నారు ఇల్లు తప్ప అన్ని ఇచ్చేస్తానని. ఆ ఇల్లు తప్ప అన్ని ఇచ్చేస్తానని అంటున్నారు శ్రీనివాస్. ఓకేనండి ఆ డిమాండ్స్ కి? శ్రీనివాస్ గారు ఓకే అంటున్నారా మీరు? అవి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పాలి. రాఘవరావు గారు శ్రీనివాస్ తల్లి ఒక మాట అన్నారు. రాఘవరావు గారు శ్రీనివాస్ ఏది ఇవ్వకూడదు. దయచేసి వెళ్ళిపోండి. రాఘవరావు గారు శ్రీనివాస్ తల్లి ఒక మాట అన్నారు. అసలు ఆస్తులన్నీ కూడా శ్రీనివాస్ సంపాదించినవే. మిమ్మల్ని కూడా శ్రీనివాసే ఆదుకున్నారని అంటున్నారు. మీరు ఇప్పుడు ఇలా ఎదురు తిరిగారంటున్నారు. నిజమా? మిమ్మల్ని కూడా శ్రీనివాసరావు గారు ఆదుకున్నారని చెప్తున్నారు. దాన్ని మీరేమో ఎవరికి ఆదుకున్నారు అందరికి తెలుసు. వద్దండి ప్లీజ్. నాకు వద్దు. ప్రజలకు తెలిసి ఇవన్నీ నాకు అడగండి. రాఘవరావు గారు అంటే ఏంటి మీ కుమార్తెకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? మీ కుమార్తె పెళ్లి మొదటి నుంచి శ్రీనివాస్తో మీకు ఇష్టం లేదు కాబట్టి
మీరు కొంత ఈ కుటుంబం రోడ్డు పైన ఎందుకమ్మా పాత్ర వహించారంటున్నారు. చెప్పొద్దు, అడగద్దు, నేనేమి చెప్పదలుచుకోలేదు ఈ సబ్జెక్టులో. ఇంకో ప్రధానమైన ఆరోపణ కూడా చేశారు, శ్రీనివాస్ పై దాడి చేస్తున్నారు, శ్రీనివాస్ మీ వల్ల ప్రాణహాని ఉందని. సార్ వాణి మాట్లాడుతున్నారు, రాజేష్ వాణి గారు శ్రీనివాస్ కి ప్రాణహాని ఉందా మీ వల్ల? వాణి గారు మీ వల్ల శ్రీనివాస్ కి ప్రాణహాని ఉందా? వాణి గారు శ్రీనివాస ప్రాణానికి మీ వల్ల ఏదైనా హాని ఉందా? చెప్పండి మేడం. వాణి గారు శ్రీనివాస ప్రాణానికి నిన్నటి వరకు మొన్నటి వరకు ఏం చెప్పాము, అసలు అన్ని చెప్పాను కదా. అంటే మీ వల్ల ప్రాణహాని ఉందని అడుగుతున్నారు, దానికి ఒకసారి సమాధానం చెప్పండి. సో ఒకటే చెప్తున్నారు, ఇక్కడైతే మాత్రం ప్రతిదానికి కూడా ఒకటే చెప్తున్నారు, వీళ్ళైతే దీన్ని కూడా ముందుకు రావట్లేదు చెప్పడానికి. అయితే ఒకటే చర్చల్లో కూర్చుని ఎవరు వెనక ఎవరో చుట్టాలు ఉన్నారు కదా, ఒకసారి ఇవ్వండి. హైందవి మీరేం కోరుకుంటున్నారు చెప్పండి. అమ్మ మీరేం కోరుకుంటున్నారు? వాణి గారు మీరేం కోరుకుంటున్నారు? మిమ్మల్ని అడుగుతున్నారు. వాణి గారు మీరేం కోరుకుంటున్నారు? వినిపించట్లేదు, కనిపించట్లేదు, వెళ్ళిపోండి. హైందవి ఏం కోరుకుంటున్నారు? అడుగుతున్నారు చెప్పండి. అంటే మీ నాన్నగారు మీకు అన్ని ఇచ్చానంటున్నారు, ఆ ఒక్క ఇల్లు నాకు ఇవ్వండి లేకపోతే నేను రోడ్డును పడాలా అని అంటున్నారు. అయినా మీ నాన్నగారు అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా? ఇప్పటి వరకు చూసిన ఇంటర్వ్యూలు చూస్తే మీకే తెలుస్తుంది ఆయన అబద్ధం చెప్తున్నారు నిజం చెప్తున్నారు. ఇంకా నేనేంటి మళ్ళీ ఆయన ఒక మాట అన్నారు అసలు. ఇప్పుడు మీరు నేను చెప్పిందే చెప్పి మీరు అడిగింది అడిగి చెప్పాను అనుకోండి, బయట చిరాకు వస్తుంది జనాలకి. అసలు మా ఫ్యామిలీ ఇష్యూలు బయటకి ఎందుకు నాకు ఒక్కసారి దుబాడు శ్రీ ఏం మాట్లాడారు మీరు వింటారా? నాకు ప్రాణహాని ఉందని ఒకటి అంటున్నారు, నన్ను రోడ్డు పైన పడేద్దామని చూసారు, మీ తాతగారితో సహా ఈ కుట్రలో భాగస్వాములు అంటున్నారు, నిజమా హైందవి? మీ నాన్నగారు నా ప్రాణాలని నేను 100 కోట్ల వ్యాపారం టర్న్ వస్తూ చేస్తూ వ్యాపారం చేసిన రోజులు డీజిల్ పోసుకోలేని స్థితిలో కూడా ఉన్న రోజులు మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి డాక్టర్స్ని చేశాను. పెద్ద పాపకి వివాహం గ్రాండ్గా చేశాను. 72,000 ఇళ్ళు ఉంటాయి టెక్కల్ నియోజకవర్గంలో, 72,000 ఇళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చి గ్రాండ్గా చేశాను. రెండో పాపకి పీజీ చేయాలి, రెండో పాపకి పెళ్లి చేయాలి. నా బాధ్యతలు, నా పిల్లలు నా ప్రాణం, నా సర్వస్వం, నా ఇష్టం. నా పిల్లల చేత నన్ను అడిగించే అధికారం నీకు ఎవడిచ్చాడు? వాళ్ళకి విషబీజాలు నాటి ఆ కూతురు చేత నా మీద ఎలాగైతే ప్రశ్నించాడో రాఘవరావు, నా కూతుర్ల చేత కూడా వాళ్ళ కూతురుతో తర్ఫీదిప్పించి ప్రిపేర్ చేసిన నీచుడు విలన్. ఆస్తులన్నీ ఇచ్చేశాను. 6 కోట్ల రూపాయలు విలువైన బంగ్లా ఇచ్చాను, అందులో మీరు హాయిగా ఉండొచ్చు. ఇది నేను ఇవ్వలేను క్లారిటీగా, ఎందుకంటే నేను ఇచ్చిన ఆ బంగ్లాకే తాళం వేసి నాకు ఇంటికి రానివ్వకుండా చేశారు. ఈ ఇంటికి వచ్చి తాళాలు పగలగొట్టారు. ఈ ఇల్లు ఇస్తే తాళాలు వేసేసి నాకు బయటికి పంపించేస్తారు. పాత అనుభవం నాకు ఉంది కదా, పంపించేస్తే నేను ఎక్కడ ఉండాలి, ఏ చెట్టు కింద ఉండాలి, ఏ పుట్టు కింద ఉండాలి, మీరే చెప్పండి. అందుకు మీకున్న ఇల్లు, మీకున్న ఆస్తులు అన్నీ ఇచ్చేసి ఈ పిల్లల బాధ్యతలు నా బాధ్యత. స్పష్టంగా నేను చెప్తున్నాను ఒకటండి, ఆర్టీవీ పరంగా నాకు లిస్ట్ రాసుకుని రండి, ఆమెకేం కావాలో ఈ ఇల్లు తప్ప అన్నీ ఇచ్చేస్తాను. నాకు లుంగీ షర్టుతో వచ్చాను అన్నది కదా, అవసరమైతే ఇంకేం బట్టలు నాకు కొనిచ్చిందో వాటితో సహా ఇచ్చేస్తాను. 2023 సంవత్సరం 4వ నెల 18వ తారీఖు నుంచి ఈ రోజు వరకు 1,40,00,000 వరకు ఇచ్చాను. ఖర్చులు పెట్టుకోవటానికి లెక్క నాకు చెప్పండి, ఏం కాదు, ఖర్చులు పెట్టుకోవటానికి అడిగారు, రకరకాలుగా ఇచ్చాను. స్టేట్మెంట్ కూడా ఉంది, కావాలంటే ఇస్తాను, మీరు మీడియాలో చూపించు. ఇవి చెప్పకూడదండి, ఇచ్చినవి చెప్పకూడదు, నాకు ఇష్టం లేదు. కానీ మీరు అడుగుతున్నారు గుచ్చి కాబట్టి ప్రజలకు చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఆస్తులు రాసేసి 1,40,00,000 వరకు రమారని ఫోన్ పేలతో సహా ఎవడైనా ఇస్తాడండి. డిస్ప్యూట్స్ 4 గోళ్ల మధ్య అయితేనే సెటిల్ అవుతాయి. బహిరంగపరిచి కోట్లాది మంది ప్రజల ముందు మాట్లాడుకుంటే అవి చర్చలకి దారి తీయవు. మరింత అసలే ఆమె ఈగోయిస్ట్.
అసలే సైకిక్ ఫెలో, అదొక వైబ్రేషన్స్, ఏం మాట్లాడుతుందో తెలియదు, ఇంకా రచ్చక్కువైపోద్ది. దాన్ని ప్రశాంతంగా చేయాలంటే ఎవరైనా పెద్ద మనుషులు మీలాంటి వాళ్ళు మీరు ఒక లిస్ట్ ఆవిడ దగ్గర నుంచి ఏమైనా తీసుకొస్తే రాజీ కోసం, ఆ లిస్టులో ఉన్నవన్నీ చేస్తాను, నా ప్రాణంతో సహా, నా బట్టలతో సహా. క్లారిటీగా నేను చెప్పవలసింది ఏంటంటే వాళ్ళు నా పిల్లలు, నా ప్రాణం, చెప్తున్నారు. కానీ పిల్లలకి అందిస్తే సరిపోతుందా? కేవలం కుటుంబం అంటే కేవలం డబ్బులు ఇవ్వడం మాత్రమే కాదు కదా. కుటుంబం అంటే ఏదైనా వివాదం వచ్చినా, చిన్న చిన్న కొట్లాటలు జరిగినా అన్నీ సర్దుకుని కుటుంబంతో కలిసి ఉండటమే కదా. ఇంతంత పిల్లలు ఉన్నప్పుడు ఇన్నేళ్ల కాపురంలో ఏదైనా వివాదం వస్తే సర్దుకుని వెళ్ళిపోవాలి కదా శ్రీనివాస్ గారు. పిల్లలందరూ ఒకవైపు, మీరొక్కరు ఒకవైపు, మీ తరపున మరొక మహిళ ఒకవైపు. కానీ ఇది కుటుంబంలో కరెక్ట్ కాదు కదా శ్రీనివాస్ గారు అని చాలామంది అంటూ ఉన్నారు. శ్రీనివాస్ గారు ఏది ఏమైనా మీ పిల్లలందరూ విషబీజాలు నాటితే ఇంతమంది మారిపోతారు అనుకుంటే అది కరెక్ట్ కాదు అని, మారిపోరు అని చాలామంది అంటూ ఉన్నారు. మరి ఎవరు అబద్ధం చెప్తున్నారు? శ్రీనివాస్ గారు పిల్లలకి పెళ్ళిళ్ళు చేసాం, పిల్లల పేరు ఆస్తులు రాసిచ్చాం, భార్యకి ఇల్లు ఇచ్చాం అంటే కాదు కదా. వాళ్ళకి మీ ప్రెజెన్స్ కూడా కావాలి, మీరు వాళ్ళతో ఉండటం కావాలి. ఇదే కదా కుటుంబం అంటే. నాన్న ప్రేమ మన జీవితం ఉన్నంత వరకు కావాలి కదా. మరి ఆ పిల్లలకు మధ్యలో చిన్న చిన్న విభేదాలు వచ్చాయి కదా అని వేరొక మహిళకు దగ్గరై కుటుంబాన్ని, పిల్లలను వదిలి వెళ్ళిపోవడం కరెక్టేనా శ్రీనివాస్ గారు? వీటికి మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చినప్పటికీ అఫ్కోర్స్ చాలా జీవితాలు డివోర్స్తో విడిపోతూ ఉన్నారు. కానీ విభేదాలు వచ్చినప్పటికీ కలిసి ఆదర్శంగా ఉంటున్న వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు శ్రీనివాస్ గారు. ఇప్పుడు చాలా వేళ్ళు మీ వైపు కూడా చూపిస్తూ ఉన్నాయి. చిన్న చిన్న విభేదాలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించుకుని వెళ్ళాలి తప్పితే కుటుంబాన్ని వదిలేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చాను, నేను వేరొకరితో ఉంటాను, వేరొకరిని పెళ్లి చేసుకుంటాను అని వెళ్ళిపోవడం నైతికంగా కరెక్ట్ కాదు దువ్వాడ శ్రీనివాస్ గారు. దీనికి కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అందుకే ఈరోజు మిమ్మల్ని ఎంతగా ప్రేమించిన పిల్లలు కేవలం మీ భార్యో మీ మామగారో చెబితే మారిపోతారు అనుకోవడం కరెక్టేనా? అలా మారిపోతే మిమ్మల్ని కూడా మార్చేసి ఉండుండొచ్చుగా. కానీ మీ పిల్లలు మాత్రం ఎందుకు ఆ విషపు మాటలకు మారిపోయారు అని మీరు అనుకుంటూ ఉన్నారు? మీరు నిజంగా ఒక పరస్త్రీ వ్యామోహంలోనే మీ కుటుంబాన్ని వదిలేశారా? లేక మీ మామగారు మీ భార్య హత్యాయత్నం చేశారు మీ పైన అనే అబద్ధపు మాటలు మీరు చెప్తున్నారా? 30 ఏళ్లలో నిజంగా మీపై హత్యాయత్నం చేసి ఉన్నట్లయితే మీరు ఈరోజు నిజంగా జీవించి ఉండేవారని ఆమె ప్రశ్నిస్తూ ఉన్నారు. సో హత్యాయత్నం చేశారు నా మీద అనే మాటలు నిజమా అబద్ధమా శ్రీనివాస్ గారు? వీటికి మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నేను దువ్వాడ శ్రీనివాస్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే పెద్ద కుమార్తెకి మీరు పెళ్లి చేశారు, చిన్న కుమార్తె మెడిసిన్ చదువుతుందని చెప్తున్నారు. సో ఇన్ని 30 సంవత్సరాలు మీరు కలిసి ఉన్నారు అంటే మీ భార్య నిజంగా మీపై హత్యాయత్నం చేస్తే ఇప్పటికి మీరు ఈ స్థితిలో ఉండేవారా శ్రీనివాస్ గారు? సో ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చాయంటే అవి భార్యాభర్తలు పిల్లలతో ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవాలి. అంతే తప్పితే నేను డబ్బులు ఇచ్చేసాను, పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేసాను, వాళ్ళని చదివించేసాను అంటే ఇంతేనా బాధ్యత? ఒక తండ్రిగా చాలా బాధ్యతగా ఉండాలి శ్రీనివాస్ గారు. ఈరోజు కొన్ని రోజులుగా మీ భార్య అక్కడికి వచ్చి గొడవ చేస్తున్నారు అంటే అప్పుడు కూడా మీరు సామరస్యంగానే పరిష్కరించుకోవాలి. కానీ అక్కడ మీరు ఒక టైల్స్ స్టిక్తో ఒక రాయితో దాడి చేయడానికి మీరు వెళ్ళారు, చున్నీ బిగించడానికి ట్రై చేశారని చెప్తున్నారు. మరి అంత ప్రేమ ఉన్న బిడ్డలు మీ ఇంటికి వస్తే మీరు లోపలికి పిలిచే మాట్లాడుకుని ఉండాల్సింది. ఇంటికి బిడ్డలు భార్య వస్తే అక్కడ చట్టం గురించి మాట్లాడటానికి అవకాశం ఉండదు శ్రీనివాస్ గారు. చాలా సందర్భాల్లో చట్టాలన్నిటికీ పరిష్కారం కాదు. అఫ్కోర్స్ చట్ట ప్రకారం ట్రెస్పాసే కావచ్చు, కానీ భార్యకి పిల్లలకి కూడా ఒక హక్కు ఉంటుంది. అందుకే ఈరోజు ధర్నా చేస్తున్నారు. నేను కూడా ఒకసారి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఆర్టీవీ శ్రీనివాస్కి వ్యతిరేకము వాణికి సపోర్టో, లేకపోతే వాణికి వ్యతిరేకమో శ్రీనివాస్కి సపోర్టో కాదు. మీది ఒక రాజకీయ నేపథ్యం కలిగినటువంటి కుటుంబాలు, ప్రజా ప్రతినిధులుగా ఉన్నారు. కాబట్టి మీ కుటుంబం ఇలా ఒక సమస్యకు న్యాయం కావాలి అంటూ బయటకు వచ్చారు కాబట్టి దానిపైన మాట్లాడాల్సి వస్తుంది. నిజంగా 4 గోడల మధ్య మీరు పరిష్కరించుకుంటే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇప్పటికైనా మీరు ఈరోజు చర్చలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఎందుకంటే మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు. వాణి కుటుంబం కూడా వాళ్ళ తండ్రి దగ్గర నుంచి కూడా చాలా కాలం రాజకీయాల్లోనే వస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మీ కుటుంబ సమస్య ఇకనైనా ఇప్పటికే వీధిని పడింది, ఇకనైనా వీధిని పడకుండా సామరస్యంగా పరిష్కరించుకుంటారు అని అందరూ ఆశిస్తూ ఉన్నారు. మీ నియోజకవర్గంలో ఉన్న అభిమానులు కూడా అదే ఆశిస్తూ ఉన్నారు.
మరి వాణి కూడా మనకి కనిపిస్తుంది. ఒకసారి ఫైనల్గా వాణితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజేష్ ఉన్నారా? రాజేష్ సార్, రాజేష్ ఫైనల్గా ఒక్కసారి మాట్లాడదాం. వాణి అయితే మన పక్కనే ఉన్నారు, ఒకసారి వాణితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి మేడం, ఏంటి పరిస్థితి? వాణి గారు, ఎన్ని రోజులు ఇలా ఈ విధంగా కంటిన్యూ చేస్తారు? వాణి గారు, నిజంగా ఇది బాధాకరమే. ఎందుకంటే ఏ కుటుంబానికి ఇలాంటి బాధ రాకూడదు. చిన్న చిన్న విభేదాలు వచ్చినా పరిష్కరించుకోవాలి. శ్రీనివాస్ గారు మిమ్మల్ని అలా వేరు పెట్టడం అనేది ఖచ్చితంగా బాధాకరమే. అలా చేయొద్దు, పరిష్కరించుకునే వెళ్ళాలి. కానీ మేము కూడా కోరుకుంటున్నాం, ఎందుకంటే మీది రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం కాబట్టి ఈ రోజైనా సమస్య పరిష్కారం అవుతుందని ఆశించవచ్చా? ఒక్క మాట ఒకసారి మేడం. ఓకే 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 నేను ఒక్కసారి ఫైనల్గా దువ్వాడ శ్రీనివాస్కి కాల్ చేస్తాను. దువ్వాడ శ్రీనివాస్ కాల్ చేసిన తర్వాత ఆయనతో కూడా ఒక్కసారి మాట్లాడి కంక్లూడ్ చేద్దాం. దువ్వాడ శ్రీనివాస్కి నేను కాల్ చేస్తున్నాను. तिरंगा अभियान तिरंगे की शान में एक यूनिक फेस्टिवल बन चुका है. దువ్వాడ శ్రీనివాస్ రింగ్ అవుతుంది. gearing up to celebrate the festival of independence with joy and enthusiasm through the Har Ghar Tiranga campaign. So from August 9 to 15, let's all దువ్వాడ శ్రీనివాస్ ఫోన్ తీయట్లేదు. సో దువ్వాడ శ్రీనివాస్ కూడా కొన్ని క్వశ్చన్స్ అడగాల్సింది. ఓకే, మరి కొద్దిసేపట్లో మనం మాట్లాడదాం దువ్వాడ శ్రీనివాస్తో కూడా. మరి ఈ రోజైనా దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందో లేదో చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.